నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి 25వ విడతలో 28 మందికి 23 లక్షల రూపాయల చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఆక్వా యూనివర్సిటీ నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సోలార్ ఎనర్జీ ఉత్పాదన మరింతగా పెరగాలి. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వర్క్ షాప్ లో వక్తలు. యనమదూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి వేడుకలు ముగింపు సందర్భంగా అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, పేదలకు పెన్నిధి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 25వ విడతలో 28 మంది లబ్దిదారులకు 23,67,775 రూపాయల చెక్కులను అందించారు. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 393 మంది లబ్దిదారులకు 3,47,39,909 రూపాయలు అందించామని, వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వైద్యం అందడం వారికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరుగుతుంది. ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో ఇప్పటికి 25 సార్లు ఇలా చెక్కులు ఇవ్వటం జరిగింది. ఈరోజు 25 మందికి 11,17,755 రూపాయలు చెక్కులు ఇవ్వటం జరిగింది. 3 LOCలు 12,50,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మొత్తం 23,67,775 రూపాయలు ఈ రోజున ఇవ్వటం జరిగింది. దీనివలన పేదవారికి వైద్యం చేయించుకోలేని వారికి ఇది చాలా సహకారపడుతుంది. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చాలామందికి ప్రతి నెల కూడా సుమారుగా 30-40 మందికి చెక్కులు ఇస్తున్నాం. ఈరోజు 25 మందికి చెక్కులు ఇచ్చాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. వారు ఆశీస్సులతో మీరందరూ ఆరోగ్యంగా ఉండి మీ బాధ్యతలు మీరు నెరవేర్తించుకోవాలని చెప్పి కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఆక్వా యూనివర్సిటీ నూతన భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలోని తాత్కాలిక భవనంలో ఫిషరీస్ యూనివర్సిటీ క్లాసులు ప్రారంభించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆక్వా యూనివర్సిటీ పనులను ప్రారంభిస్తామని అన్నారు. కొంతకాలం క్లాసులు ఇక్కడ కొనసాగడానికి అవకాశం కల్పించిన స్వర్ణాంధ్ర యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర కాలేజీ చైర్మన్ కె సత్యనారాయణ, శ్రీనాథ్, ప్రసాద్, కీర్తి, కళాశాల సిబ్బంది, ఫిషరీస్ యూనివర్సిటీ OSD సుగుణ తదితరులు పాల్గొన్నారు. ఫిషరీస్ ఆక్వా యూనివర్సిటీ అంటే భారతదేశంలోనే 3వ ఆక్వా యూనివర్సిటీగా మరి ఇక్కడ నర్సాపురం నియోజకవర్గం సరిపల్లి గ్రామంలో ఆ రోజున మన గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టారు. దానిలో భాగంగా మరి ఇన్స్టిట్యూట్కి వస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఒక సెమిస్టర్కి 60 మందిని తీసుకున్నాం. ఇప్పుడు 2 సెమిస్టర్ని 60-120 స్టూడెంట్స్ తరఫున ఆర్బీకే ఉందో మరి ఇప్పటి వరకు లక్ష్మేశ్వరంలో ఆర్బీకేలో అక్కడ మరి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ల్యాబ్స్ కానీ
అదేవిధంగా అకామిడేషన్ కానీ ఆ స్టూడెంట్స్ కి టీచింగ్ కానీ మరి ఆర్బీకేలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం చూసుకుంటే కనుక మనం 3వ సెమిస్టర్ మనం ప్రయాణం చేస్తున్నాం. ఏదైతే ఆక్వా యూనివర్సిటీ ఉన్నదో కొన్ని అనుకోని లోపాల వల్ల మరి ఆ యూనివర్సిటీ అన్నది కొద్దిగా నిర్మాణం అన్నది కొంత జాప్యంలో ఉంది. అది త్వరలోనే ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకెళ్లి మరి అక్కడ ఆ నిర్మాణాన్ని జరిగించే విధంగా కూడా మేము రామరాజు గారు కానీ మేము మాట్లాడుతున్నాం. ఏదైతే స్వర్ణాంధ్ర యాజమాన్యం ఉందో మరి చైర్మన్ కేఎస్ గారు అవ్వచ్చు, లేకపోతే త్రినాథ్ గారు కానీ, బాబులు గారు కానీ, వారందరినీ సంప్రదించి అంటే ప్రత్యేకంగా ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఓఎస్డీ గారు సుగుణా గారు కూడా మరి మేడం మరి మేమందరం కూడా ఇక్కడికి స్వర్ణాంధ్ర యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి, ఎందుకంటే మరి ఆక్వా యూనివర్సిటీలో మరి 4 years స్టడీ ఉంటుంది కాబట్టి మరి వారందరికీ కూడా అకామిడేషన్ వచ్చే విధంగా, పూర్తిగా ల్యాబ్స్ కూడా ఉండే విధంగా, వారందరికీ మంచి ఎడ్యుకేషన్, మంచి వాతావరణమైన భోజనాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా మరి వారిని కోరడం. మరి ఇక్కడ స్వర్ణాంధ్ర కాలేజీలో G+2 గ్రౌండ్ ఫ్లోర్ 2 floors తోటి ఇక్కడ ఒక బిల్డింగ్ ని మరి ఆక్వా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇవ్వడం మేము అందరి విధంగా ఇది మంచి శుభ పరిణామంగా తెలియజేస్తూ వారందరినీ కూడా వారి స్వర్ణాంధ్ర యజమాని మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను. నేను అంటే ఆక్వా యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా అంటే 4 years స్టడీ కాబట్టి 3 years స్టడీ దీంట్లో ఉంటుంది. 3వ సంవత్సరంకి వచ్చేటప్పుడు స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా వారందరికీ కూడా ఏదైతే ఫిషరీస్ సంబంధించినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున ల్యాబ్స్ ఉన్నాయి. స్పెషలిస్ట్ గా FDOల కింద, JD కింద మరి వివిధ రకాలుగా కూడా వారందరికీ కూడా 4th year లో జాబ్స్ తీసుకునే విధంగా కూడా మన ప్రభుత్వం యూనివర్సిటీ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లుగా కూడా బాగా చదువుకుని ఈ కాలేజీలో చదువుకుని వారందరూ కూడా ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా కూడా యూనివర్సిటీ పూర్తిగా సహాయ సహకారాలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రాబోయే December 4వ తారీఖు నుంచి కూడా 60 మందిని తీసుకోవడం జరిగింది. దానిలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి యువతకి ఈ ఫిషరీస్ యూనివర్సిటీ ద్వారా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక 6% ఇంకా అవకాశం ఉంది అడిషనల్ గా తీసుకోవడానికి. మరి వారందరూ కూడా ముందుకు వచ్చి మరి 6 కూడా ఆన్లైన్ లో మీకు ఏదైతే ఆన్లైన్ లో పెట్టుకుంటే కనుక వారిని కూడా తీసుకునే విధంగా ఈ యూనివర్సిటీ ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అంటే ప్రతి యువత, చదువుకునే యువత ప్రతి ఒక్కరూ కూడా ఈ యూనివర్సిటీ యొక్క ప్రాచుర్యాన్ని ఏదైతే ఇక్కడ చదువుకున్నారో అందరూ కూడా గౌరవాన్ని పెంచే విధంగా కూడా మీరు అందరూ సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సోలార్ ఎనర్జీ ఉత్పాదన మరింతగా పెరగాల్సి ఉందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో సోలార్ PV డ్రైవింగ్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ మిషన్ త్రో ఇన్నోవేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కన్వీనర్ G. హరీష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన IIT చెన్నై ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరామ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రెన్యూబుల్ ఎనర్జీని అభివృద్ది చేయడంతో పాటు దాన్ని స్టోర్ చేయడం, తిరిగి వినియోగించడం వంటి అంశాలపై కూడా పూర్తి అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ M. జగపతిరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ KV. మురళీకృష్ణంరాజులు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగంగా 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారతదేశం తయారు కావాలని, అందులో భాగంగా 2030 నాటికి దేశంలో 50% రెన్యూబుల్ ఎనర్జీ వినియోగంలోకి రావాలని ఆ దిశగా పరిశోధనలు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. IEI జాతీయ కౌన్సిల్ సభ్యులు, కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ K. బ్రహ్మరాజు మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక ప్రగతికి IEI ఎంతగానో దోహదపడుతుందన్నారు. అందులో భాగంగా విద్యార్థులు నిర్వహించే ప్రాజెక్టులకు, కళాశాల స్థాయిలో జరిగే వర్క్షాపులకు ప్రత్యేకంగా నిధులు కూడా మంజూరు చేస్తుందని వెల్లడించారు. IEI భీమవరం లోకల్ చాప్టర్ సెక్రటరీ డాక్టర్ S. రాజేష్ మాట్లాడుతూ రెన్యూబుల్ ఎనర్జీలో పరిశోధనలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో EEE విభాగం హెడ్ డాక్టర్ BRK వర్మ, డాక్టర్ హరీష్ కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. With a corporate membership of more than 2 lakhs and totally including student memberships, technicians memberships, altogether it's more than 10 lakh members. Probably it's the biggest association in the entire Asia. In the year 2015, with the blessings of the management of SRKR Engineering College, they came forward and they given at the free of cost accommodation here for the Bhimavaram local center. We have started here with 400 corporate members. Just imagine now it is more than 1,000 members. And here initially lot many programs we can conduct irrespective of branch of engineering. First time
It was the seminar, first seminar was conducted by Harish only. Again, this year, he came forward and he applied for the seminar. So it gives me some nostalgic feeling when I actually read that the institute actually had been here imparting quality education for, this is the 5th decade, right? 45 years. So it is not a small achievement. It's a big achievement in itself to stand tall like this and show the student community and the students around, keep them motivating and imparting quality education, giving quality education to them. It is not a small achievement. It's an achievement in itself, I say. And I think I would also be part like you to appreciate that. Thank you very much. For that I am adding some more thing, sustainability. That is also very important. In future, multidisciplinary sustainability, artificial intelligence, these will play the major role. So whatever the topic that they have chosen, that directly comes under sustainability. And I don't want to take much time, just I will give brief introduction about our college to our chief guest. Regularly we are following national education policy. So according to that, whatever they are saying, that we are doing. Today, after completion of this program, we are having a UBA program, Unnata Bharat Abhiyan program. So as per that, we have selected 5 villages. And for those 5 villages, regularly our faculty members and our students are doing so many things. And today, even today also, in our college we are having Institution Innovation Council. So 5 teams, they are going to Amaravati and there they are going to exhibit. Yesterday when I went to Idea Lab, so they are preparing for Smart India Hackathon. So number of times we got our college got first place in Smart India Hackathon, and this year also we are expecting the same. Because now actually our country is moving towards renewable energy. Because you know exactly or not, by 2047 our country has a goal that we have to become a developed nation. Vikasit Bharat, we know that. And one more target is also there, that is by 2070 our country's target is zero emissions, zero carbon emissions by 2070, our country's target. Understood? When will become a zero carbon emission? We have to improve renewable energy. The conventional systems has to be reduced. That is the main motto. Not only that, by 2030, 50% of our energy should be a renewable. Our country's target by 2030, 5 more years itself. Okay, 50% of our energy, what we are using, should be from the renewable sources, such as solar, wind, or whatever it is. Okay, but as compared to other energy systems, solar energy is the best for our country because we are having such type of topographical systems, geographical systems. So we have to do a lot in the solar system. That's why this is the time they are taking this topic for a workshop, conducting this workshop. I extend my heartfelt welcome to all the dignitaries on the dais, the enthusiastic participants, faculty from various other colleges to this inaugural workshop on the theme of solar photovoltaic systems. I hope the sessions will be quite interesting for you. In spite of this busy schedule, many of the resource persons are from eminent institutes like IITs and NITs. So taking a lecture from them is quite enough for all the students. భీమవరం మండలం యనమదూరు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి వేడుకలు ముగింపు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ముందుగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహానివేదనకు హారతులిచ్చి అన్న సమారాధన ప్రారంభించారు. షష్ఠి ముగింపు వేడుకల్లో అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు
పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ప్రభుత్వం గ్రామ పంచాయతీకి చెత్తను తరలించేందుకు మంజూరు చేసిన ట్రాక్టర్ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రభుత్వం 2000 జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు చిన్న వాహనాల్లో మాత్రమే సేకరిస్తూ వస్తున్నారని, ఇప్పుడు జనాభా అధికంగా ఉన్న గ్రామాలకు ట్రాక్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలు శుభ్రంగా ఉండడంతో పాటు ఏ రోజుకా రోజు గ్రామంలోని చెత్తను తరలించేందుకు దోహదపడుతున్నాయన్నారు. గాజరాజు సుబ్బరాజు గారు దుర్సుమరి వాస్తారు 500 రూపాయలు. రుద్రరాజు రంగరాజు గారు దుర్సుమరి వాస్తారు. యనమదూరు గ్రామంలో కార్తీక మాస సందర్భంగా శక్తేశ్వర స్వామి దేవాలయంలో నెల రోజులు ఎంతో వైభవంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు షష్ఠి సందర్భంగా ఒల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ ఆధ్వర్యంలో, కమిటీ వారి ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నారు. భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి ఆలయం యనమదూరులో. ఈ ఆలయానికి దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చిన వారు గునిపూడి పంచారామ క్షేత్రంలో సోమేశ్వర నెల దర్శనం చేసుకుంటారు. అలా ఇక్కడ కూడా రావాలని కోరుకుంటారు. ఎంతో పుణ్యమైన స్థలం ఇది యనమదూరు. ఈ గుడి దగ్గర ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చేస్తారు ఈ గ్రామస్తులు అందరూ కూడా ఐకమత్యంగా. దానిలో భాగంగానే ఈరోజు మరి అన్న సంతర్పణ మరి శాసనసభ్యులు అంజిబాబు గారి చేతుల మీదుగా ఈ ఊరి భక్తులు, ఆలయ కమిటీ అందరి ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇంత గొప్ప ఆలయానికి మరి ఈ ఊరిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, ఈ మండలం పుట్టిన వారికి చాలా ఆ దేవుడు ఆయుర్వేద అష్టైశ్వర్యాలు అలాగే సుఖ సంతోషాలన్నీ కూడా ఇస్తారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా శక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి కూడా మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ భక్తులందరూ కూడా ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆ దేవదేవుడిని ఆశీస్సులు అందుకుంటారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాను. యనమదూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శక్తేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారండి. మరియు షష్ఠి సందర్భంగా 5 రోజుల కార్యక్రమాలు నిన్నటితో పూర్తవుతాయి. ఈరోజు స్వామివారికి అన్న సమారాధన గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న సమారాధనకు ముఖ్య అతిథిగా మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు మరియు గ్రామస్తులు, పెద్దలు అందరూ వచ్చి పాల్గొంటున్నారు. వచ్చిన వారందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుచున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.